పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం లెర్నింగ్స్ ఫ్రమ్ పత్రిజీ అనే అంశంపైన మాట్లాడుకుందాం. మరి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రైవేట్ మాస్టర్, అలాగే స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. మరి ఈ విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మరి ఎన్నో టీచింగ్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఆయన యొక్క టీచింగ్స్ నుంచి మీరు మీ జీవితంలో ఎలా ఉద్ధరించుకున్నారు? యాక్చువల్గా ఈ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఎందుకంటే మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడతాం. ఎస్. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క దానికి రిలేటెడ్ అయి ఉంటుంది. కానీ పత్రిజీ అనేటువంటి ఈ అంశం, ఈ జ్ఞానం అన్నింటికి రిలేటెడ్ అయి ఉన్నటువంటి విషయం. ఈరోజు మీరైనా నేనైనా ఇంత జ్ఞానవంతంగా జీవించడానికి మనకు ఏకైక కారణం పత్రిజీ. ఎస్, అవునా కదా? అవును. సో పత్రిజీ ఈ భూమండలం మీద ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన నిధిని ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఒకటి పిరమిడ్స్ రూపంలో, ఎస్. 2 ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ధ్యాన రూపంలో, 3 వెజిటేరియనిజం రూపంలో. ఈ మూడింటి రూపంలో ఆయన ఈ భూమండలం మీద ఒక అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి ముద్రనేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎస్. తర్వాత జీవించే జీవితాన్ని ఎంత సహజంగా జీవించాలా, ఎంత నిరాడంబరంగా జీవించాలా అన్నది ఆయన లైవ్ ఎగ్జాంపుల్. ఆయన స్థాయిగా ఆయన అనుకుంటే చార్టర్డ్ ఫ్లైట్లలో తిరగచ్చు ఆయన. ఓకే, ఆయన గ్రౌండ్ లెవెల్లో నుంచి ఎప్పుడు బయటికి రాలేదు. ఎప్పుడు ఆ గ్రౌండింగ్తో ఉండేవాడు ఆయన. ఎప్పుడు ఎంత హైయెస్ట్ లెవెల్లో ఉన్న గ్రౌండింగ్ అనేది, అంటే అన్ని చూసుకొని జీవించడం అనేది సార్ని చూసి నేర్చుకోవాలి. అంత పెద్ద గురువై ఉండి అంత సింపుల్గా జీవించే జీవితాన్ని మనం చూసి నేర్చుకోవాలా. అదైతే నేను చూసి నేర్చుకున్నా. సింప్లిసిటీ ఈజ్ ద హైయెస్ట్ స్పిరిచువాలిటీ అని చెప్పారు సార్. ఒక హైయెస్ట్ స్పిరిచువల్ బీయింగ్ ఆల్వేస్ ఆయన యొక్క చాలా సింపుల్గా ఉంటారు, చాలా సింప్లిసిటీతో ఉంటుంది. ఇది ఒక అద్భుతం. పత్రి సార్ దగ్గర నుంచి మనం నేర్చుకున్న ఒక అద్భుతం. అలాగే ఆయన జీవితంలో ఆయనకి బిఫోర్ ఎన్లైటన్మెంట్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఆయన. ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులకి గురయ్యారు ఆయన. ఓకే, ఎన్నో బాధలకి గురయ్యారు, ఎన్నో కష్టాలకు గురయ్యారు. కానీ ఏ రోజు వేటికి ఆయన చెల్లించలేదు ఆయన. అంటే ఆల్వేస్ ఎప్పుడు తన లక్ష్యాన్ని చూసేవారు ఆయన. సో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది నేర్చుకోవాల్సిన లెసన్. ఎందుకంటే సారు జాబ్ రిజైన్ చేయాలి అనే ఆలోచన వచ్చిన మరుక్షణం అందరూ ఆయన్ని తిట్టడం మొదలుపెట్టారు. బట్ దేన్ని లెక్క చేయలేదు, రిజైన్ చేసేసారు. ఆయన జాబ్ రిజైన్ చేసిన తర్వాత వాతావరణం అంతా మారిపోయింది. ఇంట్లో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఓకే, తనకు తన లక్ష్యం తప్ప ఇంకా దేన్ని లెక్క చేయలేదన్న. అంటే మన లక్ష్యం కోసం ఎంత గట్టిగా మనం స్టాండ్ అవ్వాలి అన్నది మనం సారుని చూసి నేర్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏది కావాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది ఈ భూమి. ఈ భూమి మీద ప్రతిదీ డబ్బే. చేతిలో తన జేబులో చిల్లి గవ్వ పెట్టుకోకుండా ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించాడు. ఆయన ఆఖరి శ్వాస వరకు జీవించాడు ఆయన. సో డబ్బుకు ఆయన ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన ఎప్పుడు. కానీ ఈ ప్రపంచం అంతా డబ్బే పరమావధిగా జీవిస్తుంది. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మనం ఏ పర్పస్ మీద అయితే మనం పుట్టామో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆయన అది డెమాన్స్ట్రేట్ చేశారు చక్కగా. దాన్ని నేర్చుకోవాలి. దాన్ని నేను ఈ జన్మలో అద్భుతంగా నేర్చుకున్నాను. సో ఆల్వేస్ ఆయన ఎంత మ్యాక్సిమం పని చేయగలిగితే అంత మ్యాక్సిమం పని చేస్తాడు ఆయన. ఎంత అలసట ఉన్నా పని చేస్తాడు, అలసటలో కూడా. సో అది మన ప్రతి ఒక్కరికి మనకు అదే ఇన్స్పిరేషన్. ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు ఇలా పనిచేయడానికి కారణం పత్రి సార్ ఆ విధంగా పనిచేయడమే. అండ్ మోరోవర్ ఆయన ఎప్పుడు ఏది చెప్పేవాడు కాదు.
ఎస్. ఈజ్ అన్ లైవ్ ఎగ్జాంపుల్. ఆయన ఎప్పుడూ ఒక చక్కటి ఉదాహరణగా నిలిచేవారు. చెప్తే చాలా తక్కువ మంది చేస్తారు. కానీ మనం ఆచరిస్తే అందరూ చేస్తారు. ఎస్. పత్రి సార్ ఎప్పుడు ఆయన మాటలన్నీ ఆయన ఆచరణలో ఉండేవి. పత్రిజీ అంటే ఒక యాక్షన్ అది. మాటలన్నీ యాక్షన్ రూపంలో ఉంటాయి. దట్ ఈజ్ పత్రిజీ. ఎస్. సో ఆయన యొక్క యోగ శక్తితో, ఆయన యొక్క ధ్యాన శక్తితో ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసేసుకున్నాడు ఆయన. మనం చూడ్డానికి ఒక శరీరంలా కనపడుతుంటాడు ఆయన. ఎస్. ఇప్పుడు రీసెంట్‌గా ఆర్మూర్‌కి వెళ్ళొచ్చి రాగానే జ్వరంతో పడిపోయా. మళ్ళా నిన్న కనిగిరికి పోయి వస్తాను సరదా తీరిపోయింది. బాడీ నీడ్స్ రెస్ట్. ఎస్. బాడీ చెప్తుంది రెస్ట్ కావాలని. ఏది 2 ప్రోగ్రామ్స్ తిరిగినందుకు. ఆయనేమో రోజు 4 ప్రోగ్రామ్‌లు తిరుగుతుంటాడు. నా ఏజ్ ఎంత? 30+లో ఉన్నా. ఆయన ఏజ్ ఎంత? 70+. అంటే ఆయనలాగా నేను ఎందుకు పని చేయలేకపోతున్నా? అది శరీరం కాదు ఫస్ట్. ఆయన తన శరీరాన్ని ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేసేసుకున్నాడు ఆయన. ఓకే. చాలా మందికి తెలీదు అంతే అది. ఎస్. లేకపోతే ఈ విధమైనటువంటి పనులు చేయడం ఎవరి వల్ల కాదు. ఆయన తిరిగిన తిరుగుడు వేరే వాళ్ళు తిరిగితే చచ్చిపోతారు. బతకరు ఎవరు. అన్ని కార్యక్రమాలు, ఎస్. అంత మెయింటెనెన్స్, ఓకే, ఇన్ని సంస్థలు, ఇన్ని మ్యాగజైన్స్, ఇన్ని పిరమిడ్స్, ఇన్ని క్లాసులు, ఎస్. ఇంత వర్క్ చిన్న విషయమా? ఎస్. ప్రతిరోజు కొన్ని వందల మందితో మాట్లాడుతుంటాడు ఆయన. ఎక్కడికి వెళ్ళి వస్తుంది శక్తి? ఆయన కమిట్మెంట్కి పరాకాష్ట. పత్రిజీ అంటే ఒక కమిట్మెంట్. ఏదైనా ఒకటి కమిట్ అయ్యాడా అది చివరి వరకు చేస్తూనే ఉంటాడు. ఎస్. కోట్ ఆఫ్ ద డే అని చెప్పేసి రోజు ఒకటి రాసేవాడు ఆయన. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అదొక వ్రతంగా చేసేవాడు ఆయన. ఏం ఓ రోజు రాయకపోతే ఏమవుతుంది? మామూలుగా కొన్ని సిచ్యువేషన్లో కుదరదు రాయడానికి. అవును. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా రాస్తాడు ఆయన. అంటే ఒకటి ఏదైనా కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంతే. ఏదైనా వర్క్ చేస్తే ఆ డెడికేషన్ పరాకాష్ఠలో ఉంటుంది సార్ది. సంగీతంలో అయినా, ధ్యానం చెప్పడంలో అయినా, ఇతరులకు గైడ్ చేయడంలో అయినా, ఏవైనా ఆర్గనైజ్ చేయడంలో అయినా, ప్రతి దాంట్లోనూ. సో సత్యాన్ని సూటిగా చెప్పడం, ఎస్. సత్యాన్ని సూటిగా చెప్పడం ఆయనకే వెళ్ళింది. ఒకసారి ఏమైందంటే ఉరవకొండ దగ్గర నింబగల్ అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చాడు. ఆయన నియోజకవర్గం అది. ఎమ్మెల్యే వచ్చాడు ప్రోగ్రామ్కి. ఆయన సపోర్ట్ చేశారు. ఎస్. అండ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీద పత్రి సారు, నువ్వు మాంసం తినడం మానేసావా లేదా అని అడిగాడు. లేదు సార్, అప్పుడప్పుడు తింటా అన్నాడు. అసలు పత్రి సార్ తిట్టాడు ఆయన్ని. ఇష్టం వచ్చినట్లు తిట్టేశాడు. ఒక మూగజీవిని చంపి తినే నువ్వెలా అవుతావు ఎమ్మెల్యే? ఒక మూగజీవిని కాపాడలేని నువ్వు మనుషుల్ని ఏం కాపాడతావు? ఇష్టం వచ్చినట్లు తిట్టాడు సారు. ఆయన అంటే అక్కడ ఉన్నది ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా, సీఎమ్మా, పిఎంఐ అని చూడు సారు. అంటే సత్యాన్ని అది ఎవరైనా సరే వాళ్ళకి సూటిగా చెప్పేస్తాడు ఆయన. తప్పంటే తప్పని చెప్పేస్తాడు. చేయకూడదంటే చేయకూడదని చెప్పేస్తాడు ఆయన. ఆ ఎమ్మెల్యే వెళ్ళి తన మనుషుల్ని వేసుకొని వచ్చి పత్రి సార్ని తిట్టాలి, కొట్టాలి అని చెప్పేసి వచ్చేసాడు. సో ఆయన ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు పత్రి సార్ని. పత్రి సార్, అరే ఈయన చాలా బాగా తిడుతున్నాడు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టిస్తున్నాడు. అతనికి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. ఇంకా ఎక్కువ తిడుతున్నాడు, ఇంకా ఎక్కువ చప్పట్లు కొట్టిస్తున్నాడు. సో అంటే వాళ్ళ ఊరికి పోయి వాళ్ళ ఊరిలోనే ఆ ఊరి నాయకుడిని తిట్టడం అంటే అది చిన్న విషయం కాదు కదా. ఎన్ని చోట్ల ఎన్ని గొడవలు అయ్యాయో లెక్కలేదు. ఇట్లాంటివి కనీసం కొన్ని వందల గొడవలు అయి ఉంటాయి. ఓకే. సో తర్వాత పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, జనాల కోసం చూడొద్దు. 1,00,000 మంది వస్తే బాగుంటుంది, 2 లక్షల మంది వస్తుంది బాగుంటుంది, జనాల కోసం చూడొద్దు. నువ్వు సత్యం తెలుసుకోవడానికి ఎంతమంది వస్తే వాళ్ళకే చెప్పు. ఓకే. 1,00,000 మంది కాదు, ఒక్కడొచ్చినా సరైనోడు వాడికి చెప్పు అని చెప్పేవాడు ధ్యానం. జనాల కోసం చూడొద్దని చెప్పేవారు. అది చిన్న విషయం కాదు. ఎస్. ఆయన ఫస్ట్లో ఇనిషియల్ డేస్లో ప్రతాప్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవారు, అష్ట కష్టాలు పడి 10 మందిని పట్టుకొచ్చేవాళ్ళంట వాళ్ళు. వచ్చి రాగానే నాన్ వెజిటేరియనా వెజిటేరియనా నువ్వు అనేటోడంట. నాన్ వెజిటేరియన్ అని అనుకో,
వంగబెట్టి కొట్టడమే, ఉమ్, దప్ప కొట్టడమే. ఉమ్, పారిపోయేటోళ్ళంట. ఉమ్, ప్రతాప్ రెడ్డి సార్ అడిగేవాడంట, ఉమ్, అయ్యా మహానుభావ, ఉమ్, నువ్వు కర్నూలు నుంచి అనంతపురంకి వచ్చావు, ఉమ్, క్లాస్ చెప్దామంటే ఓ 10 మందిని నానా కష్టాలు పడి ఓ 10 మందిని తీసుకొస్తేవి, ఉమ్, నువ్వేమో వాళ్ళని దప్ప కొడుతీవి, ఉమ్, వాళ్ళందరూ పారిపోతున్నారు, ఉమ్, ఎట్లా నువ్వు ఇట్లా చేస్తే ఉమ్, ధ్యానానికి ఎవరు వస్తారు నువ్వు ఇట్లా కొడుతుంటే, ఉమ్, ఆయన ధ్యానం చేసే నీకు ఇంత కోపం ఎందుకు అని ఉమ్, సార్ చెప్పాడంట. అప్పుడు ఉమ్, ఎవడికైతే సత్యం కావాలో వాడు నిలబడతాడు, ఉమ్, అవసరం లేనివాడు వెళ్ళిపోతాడు, మనకు అవసరం లేదని చెప్పాడు సార్. ఉమ్, చూడు ఎట్లుందో కథ. అంటే జనాలను పెంచుకోవాలా, సొసైటీని ఏదో పెంచేయాలనేది ఆయనకి ఎప్పుడు లేదు. ఓకే. ఈ సొసైటీని పెంచాలని ఎప్పుడు అనుకోలేదు. ఉమ్, ఈ సొసైటీ ఉన్న ఒకటే, ఊడిపోయిన ఒకటే ఆయనకి. ఉమ్, ఆయన ఎప్పుడు ఆలోచించింది ట్రూత్ని చెప్పాలా అని ఆలోచించాడు. ఆ yes. ట్రూత్ని చెప్తూనే ఉన్నాడు ఆయన. ఉమ్, ఎప్పుడు ట్రూత్ని తప్పి లేడు ఆయన. ఉమ్, ఈ ట్రూత్ చెప్తూ వెళ్ళిపోయాడు అంతే. ఈ మూమెంట్ ఉమ్, పెంచాలా, పెరగాలనేది ఆయన లక్ష్యం కాదు. ఉమ్, ట్రూత్ చెప్పాలా అన్నది ఆయన లక్ష్యం. yes. గ్లోబల్ కాంగ్రెస్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అని జరుగుతుంది మనకు ఉమ్, బెంగళూరులో, పెనుడి వ్యాలీలో. yes. పెద్ద పెద్ద సైంటిస్టులు వస్తారు, ఉమ్, స్పిరిచువల్ సైంటిస్టులు. ఉమ్, వాళ్ళ దేశాల్లో వాళ్ళకు నాన్ వెజ్ చేయడం అనేది చాలా కామన్. yes. వాళ్ళు ఏంటి, మనకి ఇక్కడ క్యారెట్ బీట్రూట్ తిన్నట్లు కోడిని మేకను తినేస్తారు వాళ్ళు. ఉమ్, వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు పెద్ద పెద్ద స్పిరిచువల్ సైంటిస్టులు వాళ్ళకి ఉమ్, సార్ చెప్పేవాడు, మీరు ఎంత పెద్ద సైంటిస్టులు అయినా సరే, ఉమ్, మీకు ఎంత స్పిరిచువాలిటీ ఉన్నా సరే, ఉమ్, నువ్వు కనుక నాన్ వెజ్ తిన్నావు అంటే అసలు నువ్వు ఫస్ట్ మనిషివి కాదు, స్పిరిచువల్ సైంటిస్టువా కాదా తర్వాత సంగతి. ఉమ్, నీకు కనీసం మానవత్వం అనేది లేనప్పుడు ఉమ్, ఇంకా మిగతా వాటన్నిటి గురించి ఏం మాట్లాడతావు? yes. సో డోంట్ ఈట్ నాన్ వెజిటేరియన్ ఉమ్, క్లియర్గా చెప్పేసేవాడు ఆయన. ఉమ్, అవతలోడు హర్ట్ అయ్యాడా, దాన్ని తీసుకున్నాడా, తీసుకోలేదా, వాడు ఏం ఫీల్ అవుతున్నాడు, ఇవన్నీ లెక్క చేయడు ఆయన. ఉమ్, ఇది నా ధర్మం, నేను చెప్పాను, నీ కర్మ తర్వాత నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసాడు, తెగేసి చెప్పేసాడు. ఉమ్, అంటే ఎంత గట్స్ ఉండాలి అలా చెప్పడానికి. yes. వచ్చిన వాళ్ళు సార్కు సమానంగా ఉంటారు వాళ్ళు. అంటే ఉమ్, వాళ్ళ 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 యొక్క దేశంలో పత్రి సార్ లాంటి స్థాయి వాళ్ళది, ఉమ్, వాళ్ళు అనుకునే స్థాయి. నిజానికి ఆయన స్థాయిలో వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు. అవును. బాహ్య ప్రపంచంలో ఆ స్థాయిలో ఉన్నటువంటి కేటగిరీ పీపుల్ వచ్చేవాళ్ళు ఉమ్, ఈ జీసీఎస్ఎస్కి. అంటే తన సమాన స్థాయిలో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే ఎంత గట్స్ ఉండాలి. ఉమ్, అంత ఈజీ ఏం కాదు కదా. అవును. చిన్న తేడా వస్తే చాలా హర్ట్స్ అవుతారు, చాలా హర్ట్ అవుతారు వాళ్ళు. అవును. దాని కాన్సిక్వెన్సెస్ మళ్ళీ ప్రోగ్రామ్స్ మీద పడుతుంటాయి. ఎస్. ఎవరు ఏమన్నా అనుకొని, ఎవరు ఏమైనా చేసుకొని, ఉమ్, కానీ సార్ మాత్రం చెప్పేవాడు. ఎస్. అంటే అది ఆ విధంగా జీవించడం అనేది చిన్న విషయం కాదు. ఉమ్, ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే పత్రిజీ చాలా మంది అంటే సీనియర్ ప్రైమరీ మాస్టర్స్ అంటారు, పత్రిజీ మరి చాలా చోట్ల మిరాకిల్స్ కూడా చూపించారు అనేసి అంటూ ఉంటారు. అంటే మరి సార్ ఎప్పుడైనా ఇలాంటి మిరాకిల్స్ చూపించడం అన్నది మీరైనా చూసారా, లేకపోతే ఎక్కడి నుంచైనా తెలుసుకున్నారా? అలాంటి అంశాలు మాతో షేర్ చేసుకుంటారా? ఇప్పుడు మనం ధ్యానమా చక్రాలు చేసినప్పుడు, యజ్ఞాలు చేసినప్పుడు మనం కొన్ని కమిటీలు వేసుకుంటాం. ఎస్. ఓకే, స్టేజ్ కమిటీ, వాటర్ కమిటీ, రిసెప్షన్ కమిటీ, ఫుడ్ కమిటీ, ఇట్లా కమిటీలు వేసుకుంటారు. అన్ని కమిటీలు ఒక్కొక్కరు, దీనికి హెడ్ నేను, దీనికి హెడ్ నేను, దీనికి హెడ్ నేను అని అందరూ ఎత్తుంటారు. ఒక్కొక్క దానికి హెడ్లం పెట్టేది కూడా పత్రి సరే. ఓకే. నేను కూడా ఒక కమిటీ తీసుకుంటున్నానయ్యా, ఈ నేచర్ కమిటీ నాదే అని చెప్పేటోడు సారు. నేచర్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకపోకుండా ఆ యజ్ఞం జరుగుతున్నంత సేపు ఆ డిపార్ట్మెంట్ ఆయన తీసుకునేవాడు. ఓకే. మనకు చాలా చుట్టుపక్కల ఎక్కడ వర్షం పడినా ఆ ప్రోగ్రామ్ దగ్గర వర్షం పడేది కాదు. అట్లాంటి చాలా ఉన్నాయి. ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో కూడా ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఇబ్బంది కలిగేది కాదు. అట్లాంటి చాలా ఉన్నాయి. సో ఆయన సిద్ధులు ప్రదర్శించలేదు యాక్చువల్గా. ఆయన దగ్గర సిద్ధులు ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. సిద్ధులు ప్రదర్శించలేదు, ఎందుకంటే సిద్ధులు ఎప్పుడైతే ప్రదర్శిస్తారో పరిస్థితి పుట్టబడి సాయిబాబా లాగా అయిపోతుంది. అంటే సిద్ధులు ప్రదర్శించినప్పుడు అందరూ వచ్చేస్తారు, కానీ అది మన ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా అడ్డంకి అని చెప్పారు సారు. పత్రి సార్ ఎప్పుడు జనాలు రావాలని కోరుకోలేదు ఎప్పుడు, అది ఆయన నేచర్లో లేదు. వీళ్ళేదో రావాలి, వీళ్ళేదో చేయాలి, అర్హత ఉన్నవాడు ఎలాగో వస్తాడు అని తెలుసు ఆయనకి. కొట్టినా తిట్టినా ఏం చేసినా ఆ స్థాయిలో ఉన్నోడు సార్ను వదిలిపెట్టి పోలేడు. ఇప్పుడు నిన్ను కొట్టలేదా సారు, తిట్టలేదా, నువ్వేమన్నా పోయినావా, నన్ను కొట్టలేదా, నన్ను తిట్టలేదా, నేనేమన్నా పోయినానా, పోయేవాళ్ళు ఎలాగో పోతారు. కాబట్టి ఆ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు ఆడికి పోరు, ఆ స్టాండర్డ్ లేని వాళ్ళు ఉండలేరు కూడా.
అది Yes. కాదు అట్లా. Hmm. మనసు ఉండనియరు. Hmm. సో, సారు ఫిజికల్‌గా చూడ్డానికి భౌతిక శరీరంతో ఉన్నాడు తప్ప, Hmm. ఆయన జీవించిన జీవితం అంతా ఒక దేవుడిలాగే జీవించాడాయన. Hmm. ఎప్పుడు ఆలోచించేవాడు తనతో ఉన్నటువంటి వాళ్ళు తిన్నారా? Hmm. వాళ్ళకి కంఫర్ట్స్ ఉన్నాయా? లేవా? వాళ్ళు ఎలా ఉన్నారు? ఇవన్నీ ఆయన చూసుకునేవారు. Hmm. ఆ స్థాయిలో ఉండి గూడా Hmm. తన కింద ఎవరో ఒకరు చూసుకోవాలి సెక్రటరీ అనేవాళ్ళు. Hmm. వాళ్ళు చూసుకోకపోయినా ఆయన మాత్రం ఎప్పుడు ఇంక్లూడింగ్ డ్రైవర్‌తో సహా Hmm. భోంచేశారా? లేదా? వాళ్ళు కంఫర్ట్స్‌గా ఉన్నాయా? లేవా? Hmm. ప్రతిదీ చూసేవారు. Hmm. అదే లక్షణాలే మనకొచ్చాయి. Yes. ఓకే. Hmm. ప్రతిదీ ఆయన కేర్ తీసుకునేవారు. Hmm. తర్వాత సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్న చిన్న విషయాలని చాలా గట్టిగా పట్టుకునేవారు. Hmm. పత్రి సార్ ఏం చెప్తాడంటే స్పిరిచువాలిటీలో స్మాల్ థింగ్స్ ఆర్ బిగ్ థింగ్స్. బిగ్ థింగ్స్ ఆర్ స్మాల్ థింగ్స్. Hmm. చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద విషయాలు. Hmm. పెద్ద పెద్ద విషయాలు ఏవైనా సరే అవి చిన్న విషయాలు ఆధ్యాత్మికతలో అని చెప్తారు. Hmm. ఇప్పుడు కామన్ సెన్స్ అనే దాని గురించి చాలా మాట్లాడతారు సార్. Yes. దాన్ని తప్పి గనుక బిహేవ్ చేస్తే అవతలోడు చచ్చాడే లెక్క. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక ₹1,00,00,000 నష్టం చేశారనుకో, Hmm. సార్ ఏం ఫీల్ అవ్వడు. Hmm. అరే ₹1,00,00,000 నష్టం వచ్చిందని ఫీల్ అవ్వడు. Hmm. కానీ నోట్లో నుంచి రాంగ్ వర్డ్స్ వచ్చాయనుకో Hmm. ఫాడ్ అని కొడతాడు. Hmm. ఆయనకు ₹1,00,00,000 కంటే కూడా మాట అనేది చాలా ఇంపార్టెంట్. Hmm. ఇప్పుడు మాట అనేది మన విషయంలో ఏమో చాలా తక్కువ, అవును. ₹1,00,00,000 అనేది ఎక్కువ. Hmm. ఆయన విషయంలో ఏమో ₹1,00,00,000 అనేది చాలా తక్కువ ఆయనకి, మాట అనేది చాలా ఎక్కువ. Hmm. నీ మాట సరిగ్గా ఉండాలి అంటాడు. ఓకే. Hmm. తర్వాత కామన్ సెన్స్ లేకోకుండా ఎవరు ఏ బిహేవ్ చేసినా వెంటనే కొడతాడు. Hmm. తిట్టడమా కొట్టడమా రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. Hmm. కామన్ సెన్స్ ప్రతి విషయంలో కామన్ సెన్స్ యూజ్ చేయాలంటాడు. Hmm. సో ఈ కామన్ సెన్స్ అనేది సార్ దగ్గర నుంచి వచ్చింది. Hmm. అంటే ప్రతిదీ అంత ఆచితూచి జాగ్రత్తగా ఆలోచిస్తాడా సారు. Hmm. ఒకసారి మేము ఏం చేసామంటే నవకాంత్, నేను, ప్రదీప్ పత్రి సార్తో తిరుగుతున్నాం. లుధియానాలో రచనా గుప్తా మేడం అని ఉంటారు. Hmm. ఆ మేడం వాళ్ళు చాలా పెద్ద కుబేర్లు, చాలా పెద్ద కోటీశ్వరులు. Hmm. వాళ్ళ ఇంట్లో 10-12 కార్లు ఉంటాయి. Okay. Hmm. ఉమ్. మాకు ఇన్నోవా కార్ ఇచ్చారు. Hmm. మేము హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయాం. Hmm. ఓకే. అక్కడ గుప్తా గారు అని ఉంటారు. Hmm. ఆర్మీలో పెద్ద కమాండో వాళ్ళ డాడీ ఆయన. Okay. వాళ్ళ ఇంట్లో మెడిటేషన్ క్లాసు Hmm. అయిపోయిన తర్వాత సార్తో మేమేమన్నామంటే, సార్ ఇక్కడే వచ్చాం కదా, ఇంత దూరం వచ్చాం కదా, ఈ దగ్గరలో చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి. Hmm. ప్రదీప్కు డ్రైవింగ్ వచ్చి బాగా. Okay. సో మేము ఇన్నోవా కారు తీసుకొని పోయి తిరిగేసి వస్తామని చెప్పాం. Hmm. సార్ ఓకే అన్నాడు ఫస్ట్. Hmm. అవునరా, రోజు చెప్పే ధ్యానమే కదా, నాకంటే తప్పదు, మీకేమైందిరా, హాయిగా వెళ్ళేసి తిరిగి రండి అని చెప్పాడు. Hmm. మళ్ళీ తర్వాత పిలిచాడు. Hmm. పిలిచి వద్దులే అని చెప్పాడు సారు. ముగ్గురం హర్ట్ అయ్యాం. Hmm. పోవాలని ఇంకా ఆయన ఓకే చెప్పిన తర్వాత ప్లాన్స్ వేసుకుంటాం కదా. Hmm. ముగ్గురం హర్ట్ అయిపోయాం. ఎందుకు నువ్వే కదా పొమ్మన్నావు, మళ్ళీ ఇప్పుడు వద్దంటున్నావు అని. Ah. ఆయన ఎంత సెన్సిటివ్గా ఉన్నాడంటే, Ah. ఇప్పుడు కారులో మనము హిమాచల్ ప్రదేశ్ వరకు వెళ్ళొస్తామని చెప్పాం మనం. Hmm. ఇక్కడికే అని చెప్పాం. ఆ ఊరి పేరు ఏదో ఉంది, ఆ ప్లేస్ సరిగ్గా గుర్తు రావట్లేదు. Hmm. హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్లేస్ అది. Hmm. సో ఆ ప్లేస్ వరకే వెళ్ళొస్తామని చెప్పాం కదా. Hmm. మరి వాళ్ళకి చెప్పలేదు కదా, మరి మనం నెక్స్ట్ ప్లేస్ వెళ్తున్నామని. Hmm. అది వాళ్ళ కారు కదా, Hmm. మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా అవును. అని చెప్పేసి మాతో ఆ ట్రిప్ డ్రాప్ చేయించేశాడు. Hmm. అంటే అంటే ప్రతి చిన్న విషయాన్ని అంతగా తీసుకుంటాడు ఆయన. Yes. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, Hmm. ఇప్పుడు అటు నుంచి మహా అంటే 50 కిలోమీటర్లు ఏదో ఉంటుంది ప్లేసు. అవును. అదే కదా మేము పోయి తిరిగి వచ్చేది. Hmm. ఒప్పుకోలేదు ఆయన. Hmm. ప్రతి విషయాన్ని అంత జాగ్రత్తగా ఆలోచిస్తాడు. Okay. తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ప్రతి విషయాన్ని ఆలోచిస్తాడు ఆయన. Hmm. ఇట్లా ఈజ్ అల్టిమేట్ మాస్టర్. Yes. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరి 30 సంవత్సరాల్లోనే పిఎస్ఎస్ఎం చాలా అద్భుతంగా విస్తరించింది అన్నదానికి మరి నిదర్శనం ఏంటంటారు? అంటే దానికి ఉన్న వెనకాల ఉన్న ఆ సైన్స్ కానీ లేకపోతే ఆ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా? అది కొంచెం విస్తరించి చెప్తారా? ఏం లేదు, స్ట్రాటజీ లేదు, పాడలేదు. అంతా ఆయనే, ఆయన శక్తి అది. ఓకే. పిఎస్ఎస్ఎం అంటే పత్రి సార్ శక్తి. Hmm. ఆయనే దానికి కారణం. Hmm. ఆయన వల్ల ఇంతమంది వచ్చారు. ఓకే. నిన్ను నన్ను చూడడానికి రారు కదా, Hmm. సార్ గురించే వచ్చేవాళ్ళు. Yes. సార్ అంటే ఒక ఎనర్జీ కదా, Hmm. యోగ శక్తి. సార్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, కోరమండల్ ఫర్టిలైజర్స్లో ఈయనలాగా జాబ్ చేసేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. Hmm. అదే జాబ్ చేసింటే ఈయన అందులో ఒకడు అయి ఉండేవాడు అంతే. Hmm. అంతకంటే ఏముంటుంది. అంతే. కానీ ఆయన ప్రణాళిక ప్రకారం కొన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ జాబులు చేశాడు. Hmm. ఆల్రెడీ ఆయన ఏం చెప్పాడు పత్రి సార్, గత 5 జన్మల ముందే నేను ఎన్లైటన్ మాస్టర్ని, Hmm.
ఈ 5 జన్మలు నేను టీచ్ చేస్తూ వచ్చానని చెప్పాడు. ఇది నా ఆఖరి జన్మ అని కూడా చెప్పేశాడు సారు. ఓకే. ఓకే. అంటే ఇది ఆఖరి జన్మ చేసుకునే వ్యక్తి యొక్క శక్తి ఎలా ఉంటది ఈ భూమి మీద? అవును. ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటది. అటువంటి వ్యక్తి సమక్షంలో మనం జీవించాం. మనం ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాం. యెస్. అవునా కదా! సో, ఈ మూవ్‌మెంట్ ఇంత అద్భుతంగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి, అద్భుతంగా అభివృద్ధి చెందడానికి ఏకైక కారణం పత్రి సార్. ఆయన ఎనర్జీనే ఇదంతా. యెస్. ప్రతి విషయంలో ఆయన కేర్ తీసుకునేవాడు. ప్రతీదీ పట్టించుకునేవాడు ఆయన. ఇది అది తేడా లేకుండా. ఆయనకెప్పుడు ఆయన విషయంలో ఆయన జీవితంలో అబ్జర్వ్ చేసింది చిన్న, పెద్ద అనేది లేవు. చిన్న విషయం, పెద్ద విషయం ఉండదు ఆయన జీవితంలో. అన్నింటిని ప్రతిదీ ఇంపార్టెంట్‌గా భావిస్తారు ఆయన. ప్రతీది యెస్. చేసేవారు. అట్లనే ఇంకొక గొప్ప లెర్నింగ్ ఏంటంటే ఎక్కడ తప్పొచ్చినా ఓకే. బుక్‌లో కరెక్షన్ మాత్రం కనబడిందా చచ్చిపోతాడు అవతలోడు. తప్పు ప్రింట్ అయ్యి ఉండకూడదు. 1కి 10 సార్లు చూడాలని చెప్తారు. ఒకసారి నేను తప్పుగా ప్రింట్ అయ్యి అది పబ్లిష్ అయిపోయింది. సార్ పిలుచుకొని చెప్పాడు. ఒక మాస్టర్ అయ్యి ఉండి నువ్వే ఇది తప్పు ప్రింట్ చేస్తే దీన్ని ఎంతమంది చదివి ఎన్ని రకాలుగా దీన్నే నేర్చుకుంటారు? అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి రాసేటప్పుడు. యెస్. సో, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైమ్ రిపీట్ చేద్దాం అని చెప్పాడు సార్. సో, 1, 2 కాదు విషయాలు. అట్లనే ఈ ధ్యాన విద్యార్థి బుక్ రాసేటప్పుడు కూడా నేనేమనుకున్నానంటే ఈ బుక్కు తొందరగా అయిపోవాలని నేను అనుకునేవాడిని. సార్ పిలిచి చెప్పాడు. ఆనంద్, ఒక పిరమిడ్ మాస్టర్ బుక్ రాస్తే అల్టిమేట్‌గా ఉండాలిరా. ఇప్పుడు పరమహంస యోగానంద్ ఉన్నాడు. ఆయన ఒక యోగ ఆత్మకథ బుక్ రాయడానికి ఆయనకు 10 ఏళ్ళు పట్టింది. నువ్వెందుకు తొందరపడుతున్నావు? యెస్. అది విన్న తర్వాతే నేను కూల్ అయింది. కాబట్టి 3 ఏళ్ళకి వచ్చింది. ఓకే. 3 ఏళ్ళు పట్టింది ఆ బుక్ రావడానికి. అట్లే జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ చిన్న బుక్. యెస్. అది రావడానికి 7 ఏళ్ళు పట్టింది. ఆహా! 6-7 ఇయర్స్ పట్టింది ఆ బుక్ రావడానికి. అబ్బో! అది మాస్టర్ల ద్వారా ఛానెలింగ్ అయ్యి వచ్చిందది. ఆటో రైటింగ్ ద్వారా. సో, ఈ మాస్టర్స్ సగం బుక్ చెప్పారు. మిగతా సగం బుక్ చెప్పలే. ఓకే. మళ్ళా చాలా గ్యాప్ ఇచ్చి చెప్పారు. మొత్తం 4 వాల్యూమ్స్ ఉంది జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. చాలా బావుంటుంది. ఓకే. ఎన్ని అద్భుతమైన టీచింగ్స్ ఉంటాయో. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గురువు మనల్ని అన్ని విషయాల్లో సరిచేస్తాడు. సరియైన గురువు. ఓకే. పత్రి సార్ ఈజ్ అల్టిమేట్ గురువు. దాంట్లో యెస్. డౌటే లేదు. అల్టిమేట్. ఆయన ఇచ్చినంత స్వేచ్ఛ ఎవరు ఇవ్వలేదు. ఆయన ఇచ్చినంతటువంటి ప్రేమపూర్వకమైనటువంటి జ్ఞానం ఎవరు ఇవ్వలేదు. ఓకే. సత్యాన్ని నిక్కచ్చిగా చెప్పారు ఆయన. యెస్. ఓకే. ఈ భూమండలం మీద పొద్దున్న లేస్తే ప్రతోడు హాస్పిటల్‌లో చుట్టే తిరుగుతూ ఉంటారు. ఉదాహరణకు చెప్తున్నా. అవును. సార్ ఏమంటాడు? నో డాక్టర్, నో మెడిసిన్ అంటాడు. పొద్దున్న లేస్తే పూజల పేరుతో, భజనల పేరుతో, హోమాల పేరుతో, యజ్ఞాల పేరుతో, హోమాల పేరుతో ఎంతో జరుగుతూ ఉంటది. సార్ ఏం చెప్పాడు 18 ప్రిన్సిపల్స్‌లో? విగ్రహారాధన చేయకూడదు. అంటే సొసైటీ అంతా ఒకవైపు వెళ్తుంటే ఈయన మాత్రం ఇంకొక వైపు వచ్చాడు. అంటే ఎంత వ్యతిరేకత ఉంటది సొసైటీ నుంచి. ఎంతన్నా వ్యతిరేకత ఉండు. సత్యాన్ని చెప్పాలంటే చెప్పాల్సిందే. అలా చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరు లేరు అట్లా యెస్. భూమి మీద. చాలా తక్కువ మంది ఉన్నారు అలా. దాంట్లో అల్టిమేట్ మాస్టర్ పత్రి సార్. యెస్. ఆయన నుంచి అపారమైన కరుణను నేర్చుకోవచ్చు. ఎందుకంటే అహింసాయుత భూమాత సాక్షాత్కారమే నాకున్న ఒక్కగానొక్క కోరిక అని చెప్పాడు. అది ఆయన కోరిక. చాలామంది కోరికలు ఏముంటాయి? నా కొడుకు పెళ్లి కావాలా, కూతురుకు పెళ్లి కావాలా, ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే కారు కొనుక్కోవాలా, ఇవి వాళ్ళ కోరికలు. ఆయన కోరిక ఏమి? అహింసాయుత భూమాత సాక్షాత్కారం అన్నది నా ఒక్కగానొక్క కోరిక అని చెప్పాడు. అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు చూడు. యెస్. ఆయన పెట్టుకున్న లక్ష్యాలు ఈ భూమి మీద ఎవరు పెట్టుకోలే. ఎవడన్నా లక్ష్యం ఏం పెట్టుకుంటాడు? ఇన్ని కోట్లు సంపాదించాలా, లేకపోతే ఇంత సంపాదించాలా, అంత సంపాదించాలి, లేకపోతే ఇవి ఉండాలి, అవి ఉండాలి. ఆయన లక్ష్యాలు ఏంటి? ధ్యాన జగత్, ప్రపంచం అంతా ధ్యానం చేయాలి. యెస్. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ధ్యానం చేయాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి శాకాహారి కావాలి. యెస్. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి పిరమిడ్ కట్టుకోవాలి, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఇటువంటి లక్ష్యాలు ఈ భూమి మీద ఎవడు పెట్టుకోలే. అంత పెట్టుకునేంత ధైర్యము, సాహసం కూడా, అంత జ్ఞానం ఉండాలి ఫస్ట్. లక్ష్యాలు పెట్టుకోవడానికి ఎవరైనా ఏమైనా చెప్తారు లక్ష్యాలు. దానికోసం 30-40 సంవత్సరాలు ఆయన ఏకదాటికి కష్టపడ్డాడు. లక్ష్యం పెట్టుకోవడం వేరు, ఆ పెట్టుకున్న లక్ష్యం కోసం పని చేయడం వేరు. యెస్. రెండింటికి చాలా తేడా ఉంది. లక్ష్యాలు ఎంతమంది పెట్టుకుంటారు?
లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువ. దాంట్లో అల్టిమేట్ మాస్టర్ పత్రి సార్. ఎస్. ఇవన్నీ ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకొని నేను ఇలా తయారయ్యాను. ఎస్. సో ఈ విధంగా ఈరోజు ఇలా పని చేయడానికి స్ఫూర్తి ఆయన. సచ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్, గ్రేటెస్ట్ మాస్టర్ పత్రి సార్. అల్టిమేట్ లెర్నింగ్స్ ఇవి. ఎస్. ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్నీ ఒకటే సెషన్లో చెప్పడానికి కష్టం. ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా మరి పత్రిజీ గురించి విపులీకరించి చెప్పారు. మరి ఆయనకున్న క్వాలిటీస్ ఏంటి, మరి ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి ఎలా ముందు తీసుకెళ్లారు, మరి ఎన్నో విషయాలు మీరు విపులీకరించి చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.